పీసీఓడి అనేది సింపుల్ లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే దీంట్లో ఓవరీస్ అనేవి ఫాలికల్స్ని రిలీజ్ చేస్తాయి కానీ ఇమ్మెచ్యూర్గా రిలీజ్ చేస్తాయి. ఓకే. దీన్ని స్టార్టింగ్ స్టేజ్లో మనము చూసుకున్నట్లయితే, స్టార్టింగ్ స్టేజ్లో మనము డయాగ్నోస్ చేసినట్లయితే స్టార్టింగ్లోనే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మనము తగ్గించుకోవచ్చు. కానీ పీసీఓఎస్ ఎలా ఉంటుందంటే అది కొంచెం కాంప్లికేటెడ్, అంటే మెటబాలిక్ డిజార్డర్ అది. దాంట్లో మల్టిపుల్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ, సివియర్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది పీసీఓఎస్లో ఉంటుంది. అలాంటప్పుడు ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా వచ్చే అవకాశం పీసీఓఎస్లో ఉంటుంది. ఈ ఇన్ఫర్టిలిటీ, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీనే కాకుండా అదర్ ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఈ పీసీఓఎస్లో ఉంటుంది. ఎలా అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి లివర్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ఈ వెయిట్ గెయిన్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల స్టార్టింగ్లోనే మనం ప్రాబ్లం డయాగ్నోస్ చేసుకోగలిగితే తొందరగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ సేమ్ లక్షణాలు. అంటే ఈ పీసీఓడిలో మనకి సింపుల్ డిజార్డర్, అది లైఫ్ స్టైల్తో క్లియర్ చేసుకోవచ్చు. పీసీఓఎస్లో ఎట్లా అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల అన్వాంటెడ్ హెయిర్ చిన్ పైన, ఫేస్ పైన, ఇట్లా అన్వాంటెడ్ హెయిర్ కడుపు పైన అట్లా రావడము ఉంటుంది. కొంతమందికి వాయిస్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కంపల్సరీ పీసీఓఎస్లో అయితే ట్రీట్మెంట్ అవసరం, మెడిసినల్ సపోర్ట్ కంపల్సరీ అవసరం. ఈ హోమియోపతిలో ఎలా అంటే బయట నుంచి హార్మోన్ థెరపీ ఇవ్వకుండా న్యాచురల్గా ఓవరీస్ నుంచి హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యే విధంగా ఓవరీస్ స్టిమ్యులేట్ చేసే మెడిసిన్స్ ఉంటాయి. అవి తీసుకోవడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేఫ్గా ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు.